ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించిన దాంట్లో ఇవాళ ఈనాడు దినపత్రిక దానికి సంబంధించి బ్యానర్ ఐటమ్ వేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏమేమి మాట్లాడారనేది వేసింది. పెద్ద పెద్ద పేజ్ చేశారు, ఫుల్ పేజ్ చేశారు. 3 మతాల్లో చిచ్చుకు జగన్ కుట్రలో, తిరుపతి గోశాల, వక్ఫ్ బిల్లు, పాస్టర్ ప్రవీణ్ మరణంపై దుష్ప్రచారం, జగన్కు ఇతర మత విశ్వాసాలపై ఎంతమాత్రం గౌరవం లేదు, వైకాపా అధినేతపై చంద్రబాబు ధ్వజం, అధికారుల అవినీతిని సహించేది లేదని స్పష్టీకరణ. 3 మతాల్లో చిచ్చుకు జగన్ కుట్రలా? ఇంక వేరే మతాలు ఏమి లేవా? ఆ 3 ఉన్నాయా? జైన మతం, బౌద్ధ మతం అవి కూడా పెట్టి రాయాల్సింది. సిగ్గున్నా ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడటానికి. కనీసం ఎవరు మతాల మధ్య చిచ్చు పెడుతుంది? తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కొవ్వెక్కి హిందువుల మనోభావాలను దెబ్బతీసి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేసింది మీరు కాదా? స్వామివారి ప్రసాదాన్ని లో జంతువుల కొవ్వు కలిపేసి స్వామివారికి పెట్టేశారని, అదే జంతువుల కొవ్వును తీసుకుని ఇలా అయోధ్యకి లక్ష లడ్లు తిరుమల తిరుపతి దేవస్థానం పంపించిందని చెప్పి సాక్షాత్తు మీ క్యాబినెట్లో ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, సనాతని డ్రెస్సులు వేసుకొని డ్రామాలు ఆడుతూ ప్రతిరోజు రెచ్చగొడుతూ మాట్లాడుతుంది ఎవరు? తిరుమల గోశాలలో గోవులు చనిపోయినాయి అని సాక్షాత్తు ఈవోనే చెప్పాడు. గోవులు చనిపోయినాయి కాబట్టి చనిపోయినాయి అన్నారు. గోశాల కాదు గో వధశాలగా తయారు చేశారని చెప్పి అన్నాం. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాం. దానికి ఏదో చెప్తున్నారు కింద, అది గోశాలపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోండి. అసత్య ప్రచారాలు ఎవరు చేస్తుంది? మీరు చేస్తున్నారు. మేము ఉన్నాయే చెప్పాం, చనిపోయినాయి కాబట్టి చనిపోయినాయి అని చెప్పాం. సో మీరు చనిపోయినాయి అని మీరు కూడా చెప్పారు. మరి అప్పుడు ఈవో మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. 2 వక్ఫ్ బిల్లు మీద, ఎస్ వక్ఫ్ బిల్లు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే స్టాండ్లో ఉంది. వక్ఫ్ బిల్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఏదైతే సవరణ చేసినటువంటి వక్ఫ్ బిల్ ఉందో దాన్ని, ఆ చట్టాన్ని మేము వ్యతిరేకించాం. స్టిల్ దాన్ని వ్యతిరేకిస్తూ మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టులోకి వెళ్ళి న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం. ఎస్ పార్లమెంట్లో, లోక్సభలో వ్యతిరేకించాం, రాజ్యసభలో వ్యతిరేకించాం. మీలాగా ఆ బిల్లుకి మేము మద్దతు ఇవ్వాలా? సో మేము ఆ బిల్లుకు సంబంధించినటువంటి ఆ వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఆ చట్టం అనేది ముస్లింల మతం ఆధారంగా వివక్ష చూపేటటువంటి విధంగా ఉంది. సో ఈ చట్టాన్ని మేము సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాం. మీరు ఢిల్లీలో ఒకటి, గల్లీలో ఒకటి మాట్లాడేటటువంటి గలీజు రాజకీయాలు మీరు చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు లేదు. పాస్టర్ ప్రవీణ్ గురించి చెప్పారు, ఆయన మరణాన్ని రాజకీయం చేశారంట. ఎవరు చేసింది? మీరు కదా. అసలు కేబినెట్ సమావేశంలో ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఎట్ట పని చేసేవో అర్థం కావట్లేదు. తిరుమల వెళ్ళి డిక్లరేషన్ ఏమన్నా సంతకం చేయనంటే అలా. తిరుమల జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కొత్తగా వెళ్తున్నారా? మొట్టమొదటిసారి వెళ్ళేటప్పుడు ఎవరైనా డిక్లరేషన్ అడుగుతారు. తిరుమల జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలు వెళ్ళారు. ముఖ్యమంత్రి హోదాలో 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించేటటువంటి గొప్ప అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు 10 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించారు తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి. అది జగన్మోహన్ రెడ్డి గారికి తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి ఉన్నటువంటి అనుబంధం. సో ఇప్పుడు మీరు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్, అన్నా లెజనేమో డిక్లరేషన్ ఇచ్చారంట. ఎప్పుడు ఇచ్చారు? ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చారు? ఎన్నిసార్లు వెళ్ళిన తర్వాత ఇచ్చారు? అన్నా లెజనేమో మొట్టమొదటిసారి వెళ్ళారు తిరుమలకి. అంతకుముందు పవన్ కళ్యాణ్తో కలిసి అనేక సందర్భాలు వెళ్ళారు. మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు డిక్లరేషను? ఇప్పుడు ఎందుకు ఇచ్చారు డిక్లరేషను? టాపిక్ డైవర్ట్ చేసేటటువంటి అంశం. ఎందుకంటే తిరుపతిలో తిరుమల గోశాలకు సంబంధించినటువంటి దాని మీద పెద్ద ఎత్తున ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ఈరోజు బాధపడుతున్నారు కాబట్టి, సో దాన్ని మీరు సైడ్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా అన్నా లెజవాన్ని చూసి జగన్ నేర్చుకోవాలంటే ఎవరు? మంత్రులు రామానాయుడు, స్వామి, దుర్గేష్, అనిత గారే. ఏంది బైబుల్ పెట్టుకొని బ్యాగ్లో నాకు ఎప్పుడు బైబుల్ ఉంటుందని చెప్పిన మీరు, మరి మీరు క్రిస్టియన్ నుంచి ఎప్పుడు హిందూగా మారారు? బైబిల్ ఎప్పుడు బ్యాగ్లో పెట్టుకునే మీరు ఈరోజు అన్నా లెజవాన్ గారిని చూసి నేర్చుకోవాలి, జగన్ నేర్చుకోవాలి. నీతి వాక్యాలు చెప్తే అట్లా అనిత గారు? మీరు క్రిస్టియనే కదా, మీరు బైబిల్ మరి బ్యాగ్లో ఎందుకు ఉంటుంది క్రిస్టియన్ కాకపోతే మీకు? సో మరి మీరు హిందూ మతంలో సడన్గా ఎప్పుడు మారిపోయారు? హోంమంత్రి గారు మారారా అని మారి తీసుకున్నారా? ఏమన్నా ఎప్పుడు స్వీకరించారు? అవి కూడా ఇస్తే ఎవరాలు బాగుంటుంది కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు బురద జల్లేటటువంటి కార్యక్రమం ఒక పద్ధతి ప్రకారం చేస్తా ఉన్నాయి. 2 మరొక వార్త, తిరుమలలో శ్రీవారి ఆలయంపై డ్రోను. రోజుకి తిరుమలలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అపచారాలు పెరిగిపోతాయని అనడానికి ఈరోజు అన్ని దినపత్రికలు వచ్చినాక ఆంధ్రజ్యోతి కూడా దాన్ని కవర్ చేసింది. ఎందుకంటే తప్పదు కాబట్టి. శ్రీవారి ఆలయంపై డ్రోను, టీటీడీ విజిలెన్స్ అదుపులో రాజస్థాన్ యూట్యూబర్. తిరుమల శ్రీవారి ఆలయంపై యూట్యూబర్ డ్రోన్ ఎగరవేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. రాజస్థాన్కు చెందినటువంటి అంశుమన్ తరేజా అనే యూట్యూబర్ మంగళవారం సాయంత్రం డ్రోన్ కెమెరాను ఆలయంపై ఎగరవేశాడు. దాదాపు 10 నిమిషాల పాటు డ్రోన్
ఆలయం పరిసర ప్రాంతాలు తిరగడం గమనార్హం. 10 నిమిషాలు ఆడ తిరిగిందంట. అయినా తన తర్వాత ఎట్టగొట్టి పట్టుకున్నారు. ఆగమ నిబంధనల ప్రకారమే కాకుండా భద్రతా కారణాలతోనూ ఆలయంపై డ్రోన్లు ఎగరవేయడం నిషిద్ధం. తిరుమలలో పలు ప్రాంతాల్లో డ్రోన్ వినియోగించినట్టు సమాచారం. అలిపిరి చెక్ పాయింట్లోనే భద్రతా సిబ్బంది అడ్డుకోవాలి. అయితే ఓ యూట్యూబర్ డ్రోన్ కెమెరాతో తిరుమల రావడం భద్రతాధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మేము ఒత్తుకొని రోజు చెబుతుంది అదే కదా. నిన్న లైన్గా మనం ఏ రోజు ఏ డేట్ ప్రకారం ఏమేమి తిరుమలలో జరిగిన అపచారాలు నిన్న మనం లిస్టు చదివి వినిపించాం కదా. సేమ్ మనం ఇదే ఈ కార్యక్రమంలోనే. అంటే తిరుమలలో బెల్ట్ షాపులు దొరుకుతాయి, తిరుమలలో అన్ని మతాలకు సంబంధించినటువంటి రింగులు దొరుకుతాయి, తిరుమలలో మన బిర్యానీ దొరుకుతుంది, తిరుమలకు సంబంధించి ఏదైతే అక్కడ మనం తినేటటువంటి అన్నప్రసాదంలో జర్రీలు వస్తాయి. తిరుమలలో చెప్పులు వేసుకుని విఐపీలు దర్శనానికి వెళ్ళిపోతారు. డ్రోన్ కెమెరాలు ఎగరవేస్తారు. పైనేమో హెలికాప్టర్లు విమానాలు దొరుకుతాయి. ఇక్కడే తీసుకుపోతా ఉన్నారు. తిరుమలలో 100 గోవులు చనిపోయినాయి. తిరుమలలో ఇన్ని తిరుమలలో అపచారాలు జరుగుతుంటే నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో సిగ్గంతా వదిలేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందంట. ఇది డ్రోన్ ఎగరేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? మళ్ళీ అక్కడ రాశారు మీరు. మరోవైపు మంగళవారం ఉదయం తిరుమలకు వచ్చిన ఓ టెంపో వాహనంపై ఇతర మతాలకు సంబంధించిన చిహ్నాలు ఉండటం భక్తుల నుంచి విమర్శలకు దారితీసింది. ఎట్లా అలౌ చేస్తున్నారు అసలు అలిపిరిలో? ఏమయ్యా ఈవో చైర్మన్ ఏం చేస్తున్నారు మీరు? అంటే యేసుక్రీస్తు బొమ్మలో సిలువ బొమ్మలో ఉన్నటువంటి వెహికల్ని తిరుమల కొండ మీదకి అలౌ చేస్తారా? మొన్న ఒక ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తి ఏదైతే అతను టోపీ పెట్టుకొని అలిపిరి చెక్ పోస్ట్ దాటి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడెక్కడో ఆపారు. అతను అంటే నేను పిచ్చాడు అని చెప్పాడంట. అంటే ఇవన్నీ ఇంత జరుగుతూ ఉంటే అసలు ఎలా సార్? ఇప్పుడు అన్య మతాలకు సంబంధించి కదా, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే అవి ఉన్నా కూడా ఎలో చేయరు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ నేను 2022 ఆ సమయం అనుకుంటా, ఎగ్జాక్ట్గా నాకు ఇయర్ గుర్తులేదు. నా వెహికల్ వెనకాల ఏదైతే కేవీ రెడ్డి అనే వెహికల్ వెనకాల అది రాస్తుంటే ఆ స్టిక్కరు మా పార్టీకి సంబంధించినటువంటి 3 రంగుల కలర్లో వేస్తుంది. అది జనరల్గా అంటే పొలిటికల్గా తిరుగుతూ ఉంటాం కదా కారు దానికి. అయితే తిరుమల వెళ్తున్నప్పుడు చూసుకోలేదు. కింద అలిపిరి దగ్గర వెనక స్టిక్కర్ 3 రంగుల కలర్లో ఉంటే పోలీసులు ఆపారు. ఆపి చెప్పారు, సార్ ఇది మీ పార్టీ రంగులకు సంబంధించి ఉంది, తీసేయాలంటే ఇమీడియట్గా డెఫినెట్గా అక్కడి నుంచి అక్కడ స్టిక్కర్ మొత్తం తొలగించాం. సో భద్రత ఆ విధంగా ఉండాలి కట్టుదిట్టంగా. సో ఎవరిదైనా తప్పది, పైకి తీసుకెళ్ళడం తప్పది పొరపాటున జరిగేటప్పుడు. ఎందుకంటే 3 రంగుల గుర్తుతో ఉన్నప్పుడు. సో ఇప్పుడు అది పార్టీకి సంబంధించిన బ్లూ మధ్యలో వైట్ కింద గ్రీను. సో 3 రంగులతో పేరు ఉంది, నా పేరుతో స్టిక్కర్ కారు వెనకాల గ్లాస్కి. సో ఇది తీసివేయాలి అని చెప్పారు. డెఫినెట్లీ సార్ అది చూసుకోలేమో, ఇమీడియట్గా తీసేసి కొండ మీదకి వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? అన్యమత ప్రచారాలతో వెళ్తున్నటువంటి సందర్భాలు ఎంత దారుణాలు తిరుమలలో జరుగుతూ ఉన్నాయి. గోవింద ఈరోజు. సో నిన్ను పవిత్రమైనటువంటి స్థలంగా ఉన్నటువంటి దాన్ని అపవిత్రం చేస్తున్నారు గోవింద. వీళ్ళ ఖచ్చితంగా బుద్ధి చెప్పి ప్రభుత్వానికని మాత్రం తిరుమల వెంకన్న స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఈనాడు దినపత్రికలో పెద్ద వార్త, మంత్రి నారాయణ కాలేజీలో చైర్మన్ ఇప్పుడు ఈ అమరావతి ఇలాంటి కీలక